ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. నెక్స్ట్ మిత్రులారా, మనకి పారసీకుల దండయాత్రలు అయిపోయిన తర్వాత గ్రీకుల దండయాత్రలకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. దీనికి సంబంధించిన దండయాత్రలు, గ్రీకులకు సంబంధించిన దండయాత్రలు. భారతదేశానికి దండయాత్రకు వచ్చిన మొట్టమొదటి విదేశీయులు పారసీకులైతే రెండవ విదేశీయులుగా వీరు పేరుగాంచారు. భారతదేశం మీద దండయాత్రకు వచ్చిన రెండవ విదేశీయులుగా పేరుగాంచింది ఎవరంటే ఈ యొక్క గ్రీకులు. మరి ఈ గ్రీకుల చరిత్ర, వీళ్ళు ఎక్కడి వారు, దీని మూల పురుషుడు ఎవరు అనేది ఒకసారి చూస్తే, జనరల్గా మనం ఏమంటాము, ఈ యొక్క అలెగ్జాండర్ అనే గ్రీకు చక్రవర్తి భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు అంటాం, అవునా? మరి అలెగ్జాండర్ అసలు గ్రీక్ దేశంలో ఇక్కడ ఏ రాజ్యానికి చెందినవాడు అంటే మాసిడోనియా రాజ్యానికి చెందినవాడు. ఏ రాజ్యానికి చెందినవాడు మిత్రులారా? మాసిడోనియా రాజ్యానికి చెందినటువంటి వాడు. ఈయన తండ్రి తల్లి ఎవరు అంటే రెండవ ఫిలిప్ ఒలంపస్. ఇక్కడ చూడండి, ఈయన తండ్రి వచ్చేసి రెండవ ఫిలిప్ ఒలంపస్. ఈ రెండవ ఫిలిప్ అనేవాడే మాసిడోనియా రాజ్యానికి రాజు. ఇతడు పారసీక సామ్రాజ్యపు చక్రవర్తులను ఓడించి వారి భూభాగాల మీద ఆధిపత్యాన్ని సంపాదించి మాసిడోనియా అనే రాజ్యాన్ని స్వతంత్రించి దానికి చక్రవర్తిగా ఉంటూ పరిపాలన కొనసాగించాడు ఈ యొక్క రెండవ ఫిలిప్. అటువంటి మాసిడోనియా చక్రవర్తికి రాజైన రెండవ ఫిలిప్కి ఒలంపస్ అనేటటువంటి వీరిరువురికి 356 బీసీలో జన్మించాడు. ఎవరయ్యా అంటే మన అలెగ్జాండర్ ది గ్రేట్. 356 బీసీలో ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ జన్మించాడు. 356. మరి ఈ అలెగ్జాండర్ ఈ యొక్క తన తండ్రి మరణించినప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అంటే తన తండ్రి మరణించే నాటికి ఆయన వయసు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల యువకుడు. 336లో అనగా 336 సంవత్సరంలో అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ చక్రవర్తిగా ఆ యొక్క సింహాసనం అధిష్ఠించాడు. అంటే మాసిడోనియా రాజ్యానికి రాజుగా 336లో ఆయన తన యొక్క పరిపాలనను ప్రారంభించాడు అని అర్థం. మాసిడోనియా రాజ్యానికి రాజు 336. ఆయన సింహాసనం అధిష్ఠించే నాటికి ఆయన వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. మంచి యంగ్ కుర్రాడు అన్నట్టు, యంగ్ కుర్రాడు. 20 సంవత్సరాలు. పుట్టింది 356, సింహాసనం అధిష్ఠించింది 336. ఏంటి సార్ ఇయర్స్ ఏమో కింద తగ్గినాయి అంటే బీసీలో సంవత్సరాలు అనేవి పైనుంచి కిందికి తగ్గుతూ వస్తాయి అన్నట్టు, అదొకటి గమనించాలి. అందుకని చెప్తున్నా, బీసీలో ఇయర్స్ అన్నీ తగ్గుకుంటూ వస్తాయి. ఏడి క్రీస్తు శకంలో ఇయర్స్ 1 నుంచి 100 వరకు ఉంటాయి. బీసీలో అంటే క్రీస్తు పూర్వంలో ఇయర్స్ 100 నుంచి 1 ఇలా తగ్గుకుంటూ వస్తాయి. 336. మరి అలెగ్జాండర్కి సంబంధించిన మరి ఆయన యొక్క మోటివేటర్స్ ఎవరు, ఆయన గురువు ఎవరు అంటే ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్. అలెగ్జాండర్ యొక్క గురువు పేరు అరిస్టాటిల్. అలెగ్జాండర్ మోటివేట్ చేసినటువంటి వాడు. అలెగ్జాండర్కు అన్ని విషయాల్లో రాజకీయపరమైన కానీ అంటే తాత్వికపరమైన కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా ఆయనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆయన గురువుగా భావించబడింది ఎవరంటే అరిస్టాటిల్, అలెగ్జాండర్ యొక్క గురువు. మరి అలెగ్జాండర్ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఆయన యుద్ధ విజయాలకు కారణమైనటువంటి ఈ యొక్క గుర్రం, అతని యొక్క గుర్రం పేరు బుషేపొలస్. బుషేపొలస్ అనేది అలెగ్జాండర్ యొక్క గుర్రం పేరు, బుషేపొలస్. ఇక్కడ అలెగ్జాండరు గురువు ఎవరంటే అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ గురువు ఎవరు? అది మనకు తెలియాలి. ప్లేటో.
అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్, అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో, ప్లేటో యొక్క గురువు ఎవరు? సోక్రటీస్. మనకు ఈ గురువుల గురించి మాత్రం ఇచ్చాడు. అలెగ్జాండర్ గ్రీక్ చక్రవర్తి, అలెగ్జాండర్ గురువు ఎవరు? అరిస్టాటిల్, అరిస్టాటిల్ గురువు ఎవరు? ప్లేటో, ప్లేటో గురువు ఎవరు? సోక్రటీస్. ఈ యొక్క సీక్వెన్స్ అనేది మీకు గుర్తుండాలి. మరి అలెగ్జాండర్ అత్యంత కీలకమైనటువంటి ఈ భారతదేశం మీద దండయాత్ర చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? అది మనకు మెయిన్ తెలియాలి. మేము జనరల్గా మీరు జనరల్గా ఆలోచించండి. ఏమిటి? అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేయాలనుకోవడానికి కారణాలు ఏమిటి అనేది చూస్తే, ఫస్ట్ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు అంటే జగజ్జేత, విశ్వ విజేత కావాలనుకున్నాడు. ప్రపంచాన్ని నా కాళ్ళ ముందు మోకరింప చేయాలనుకున్నాడు. నేనే ప్రపంచ చక్రవర్తిని కావాలనుకున్నాడు. అది దానితో పాటు ప్రపంచం మొత్తంలో కూడా ఇక్కడ మనకు ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. ఇది అదొక మెయిన్ రీజన్. అలాగే ఇతడు ప్రధానంగా గ్రీకు దేశానికి సంబంధించిన సంస్కృతిని వ్యాప్తి చేయాలనుకున్నాడు. ప్రధానంగా గ్రీకు దేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, వీటన్నిటిని కూడా అన్ని దేశాల్లో వ్యాప్తి చేయాలనుకున్నాడు. ఎస్పెషల్లీ భారతదేశంలో ఎక్కువగా వ్యాప్తి చేయాలనుకున్నాడు. అలాగే మూడవది, భారతదేశంలో గ్రీక్ సంస్కృతి ఒక్కటే కాదు, భారతదేశంలో ఉన్న సిరి సంపదను దోచుకోవాలనుకున్నాడు. భారతదేశంలో ఉన్న సిరి సంపదను దోచుకోవాలనుకున్నాడు. భారతదేశంలో ఉన్న సిరి సంపదను దోచుకోవాలనుకున్నాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మన గ్రీక్ చక్రవర్తి అయిన మన అలెగ్జాండర్. మరి ఫోర్త్ రీజన్ ఏమిటయ్యా అత్యంత కీలకమైనటువంటిది అంటే, ధర్నోఫలి యుద్ధంలో 480, ఇందాక చెప్పాను కదా, 480 BCలో జరిగిన ధర్నోఫలి యుద్ధంలో పారసీక సైన్యాలకు సహాయంగా భారతీయ సైన్యాలు గ్రీకులకు వ్యతిరేకంగా పోరాడి గ్రీకులను ఓడించడం. అంటే ఆ యుద్ధంలో గ్రీకులు ఓడిపోతారు. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, పారసీక చక్రవర్తి యొక్క సైన్యాలకి మన భారతదేశ సైన్యాలు సహకరిస్తాయి. దానికి వ్యతిరేకంగా కూడా ఈయన అది దృష్టిలో పెట్టుకొని భారతదేశ చక్రవర్తులను ఓడించాలి, భారతదేశ చక్రవర్తుల దగ్గర ఉన్న సైన్యాలను ఓడించాలి. వాళ్ళు మాకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ధర్నోఫలి యుద్ధంలో పారసీక సైన్యాలకు సహాయంగా చేశారనే విషయాన్ని మనసులో పెట్టుకొని భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు. అంటే కేవలం ఆయన ప్రపంచాన్ని జయించాలనుకోవడం ఒక మెయిన్ లక్ష్యం. రెండోది, ఎస్పెషల్లీ భారతదేశం మీద, అందులో ప్రపంచంలో ఉన్న దేశాల్లో భారతదేశం మీద దండయాత్ర ప్రధానంగా చేయడానికి కారణాల్లో చూస్తే, గ్రీక్ సంస్కృతిని వ్యాప్తి చేయాలి, భారతదేశంలో ఉన్న సిరి సంపదలు దోచుకోవాలి, అలాగే ధర్నోఫలి యుద్ధంలో పారసీక సైన్యాలకు సహాయపడిన ఈ యొక్క భారతీయ సైన్యాలను, భారతీయ చక్రవర్తులను, వారి ఆధీనంలో ఉన్న రాజ్యాలను మొత్తం నేను నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇన్ని కారణాల వల్ల అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ యొక్క భారతదేశం మీద దండయాత్ర చేయాలనుకొని భావించడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గ్రీక్ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ది గ్రేట్, మరి ఈయనకు ఉన్నటువంటి బిరుదులు ఒకసారి చూస్తే, ఈయన అత్యంత ముఖ్యం, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చెప్పాను, విశ్వవిజేత లేదా జగజ్జేతగా పిలువబడ్డాడు. విశ్వవిజేతగా లేదా జగజ్జేతగా పిలువబడ్డాడు. అలాగే రెండవది, అత్యంత కీలకమైనటువంటి ఇలా గ్రీక్ నెపోలియన్గా పిలువబడ్డాడు. గ్రీక్
గ్రీక్ నెపోలియన్గా పిలువబడ్డాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్. గ్రీక్ నెపోలియన్ విశ్వవిజేత గ్రీకు నెపోలియన్గా పిలువబడింది ఎవరంటే మన యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్. మరి అలెగ్జాండర్ ది గ్రేట్ పూర్తిగా తన యొక్క జీవితకాలంలో విస్తరించి ఉన్న ప్రాంతాలు, జీవితకాలం ఆక్రమించిన ప్రాంతాలు ఒకసారి చూస్తే ఆసియా మైనర్, ఈజిప్టు, సిరియా, భారతదేశ వాయువ్య ప్రాంతాలు. ఆసియా మైనర్, ఈజిప్టు, సిరియా, భారతదేశ వాయువ్య ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ యొక్క అలెగ్జాండర్ పూర్తి స్థాయిలో ఆక్రమించినటువంటి ప్రాంతాలు. మరి అలెగ్జాండర్ అంటున్నాము. మరి ఆయన ప్రపంచాలని జయించుకుంటూ ముఖ్యమైన దేశాలను జయించుకుంటూ వస్తున్నాడు. తన కళ అయిన భారతదేశాన్ని జయించాలి అని అనుకుంటున్న సమయంలో ఈ యొక్క అలెగ్జాండర్కు ఒక స్వదేశీ రాజు సహకరిస్తాడు. ఎవరయ్యా అంటే అంబి. అది తెలియాలంటే మీకు ఈ స్టోరీ తెలియాలి. ఏమిటి? అలెగ్జాండర్ భారతదేశంకు వచ్చే సమయానికి జీలం బియాస్ ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి భారతీయ రాజ్యాల సంఖ్య ప్రధానంగా 7. జీలం బియాస్ నది పరివాహక ప్రాంతం మధ్యలో మొత్తం విస్తరించి ఉన్న భారతీయ రాజ్యాల సంఖ్య ప్రధానంగా 7. ఇందులో సింధు జీలం మధ్య ఉన్నటువంటి నదుల మధ్య ఉన్నటువంటి రాజ్యం ఏమిటంటే తక్షశిల. సింధు జీలం నదుల మధ్య ఉన్న రాజ్యం, విస్తరించి ఉన్న రాజ్యం తక్షశిల. ఈ తక్షశిలకు రాజ్యానికి రాజు ఎవరంటే అంబి. అలాగే జీలం చీనాబ్ ఈ రెండు నదుల మధ్య ఉన్న విస్తరించి ఉన్న రాజ్యం. జీలం చీనాబ్ ఈ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే పౌరప రాజ్యం. ఈ పౌరప రాజ్యానికి రాజు ఎవరంటే దీన్ని మనము పౌరప లేదా పౌరప రాజ్యంగా చెప్పారు. పౌరప లేదా పౌరప పిలవచ్చు. పౌరప రాజ్యానికి రాజు ఎవరంటే పోరస్. పౌరప రాజ్యానికి రాజు పోరస్. ఇది జీలం చీనాబ్ నదుల మధ్య విస్తరించి ఉంది. మరి దీనికి రాజు ఎవరంటే పురుషోత్తముడు. అతడే పోరస్గా పిలువబడ్డాడు. పోరసే పురుషోత్తముడు. జీలం చీనాబ్ నదుల మధ్య ఉన్న పౌరప లేదా పోరస్. సింధు జీలం నదుల మధ్య విస్తరించి ఉంది తక్షశిల. దాని రాజ్యానికి రాజు అంబి. అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేసే నాటికి జీలం బియాస్ నదుల మధ్య ఉన్న శక్తివంతమైన భారతీయ రాజ్యాల సంఖ్య ఎంతంటే 7 అని చెప్పాలి మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సమాచారాన్ని కూడా మనం చూడాలి. ఏంటిది ఆ సమాచారం అంటే ఇక్కడ తక్షశిల అంబి పురుషోత్తముడి మధ్య గొడవలు స్టార్ట్. దేనికి? ఇందాక చెప్పానుగా, మన స్వదేశీ రాజులకు ఎక్కువగా ఆధిపత్య ధోరణి అనేది ఎక్కువగా ఉండేది. అందులో భాగంగా ఈ సింధు జీలం చీనాబ్ ఈ రాజ్యాలు పక్కపక్కనే ఉండేవి. వీటి మీద ఆధిపత్య ధోరణికి రాజులు ప్రయత్నించారు. వీటి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న అంబి ఈ యొక్క పురుషోత్తముడు, తనకంటే శక్తివంతుడు, సైనిక వ్యవస్థ ఉన్న ధైర్యవంతుడైన పురుషోత్తముడు ఓడించాలంటే భారతదేశం వైపు వేగంగా దూసుకొస్తున్న భారతదేశం వైపు మిగతా ప్రపంచంలో మహానీయులని, నేను గొప్పవాణ్ణి, నాది గొప్ప రాజ్యం అనుకున్నటువంటి గొప్ప రాజ్యాలను జయించుకుంటూ
భారతదేశం వైపు మిసైల్ లాగా దూసుకొస్తున్న ఈ యొక్క అలెగ్జాండరే వాని కళ్ళకు కనపడ్డాడు, హీరోలాగా, ఒక సూపర్ మ్యాన్ లాగా కనపడ్డాడు అలెగ్జాండర్ అంబీకి. వీడైతేనే వీనికి కరెక్టు, వాడైతేనే వీనికి కరెక్టు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా వీన్ని ఓడించడానికి అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేయడానికి ఒక స్కెచ్ గీసుకున్నాడు. ఆ స్కెచ్లో భాగమే ఫస్ట్ ఆయనతో దౌత్య సంబంధం ఏర్పాటు చేసుకోవడం. రేపు అలెగ్జాండర్ వచ్చినా కూడా తన రాజ్యం మీద దండయాత్ర చేయకుండా ఉండడానికి, తన శత్రువైన అలెగ్జాండర్ మీద దండయాత్ర చేయడానికి, అంటే తనకు ఎటువంటి ఆస్తి నష్టం, సైనిక నష్టం అంటే సైనిక నష్టం కానీ, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం ఇవేవి జరగకుండా ఉండడానికి, తన శక్తి సామర్థ్యాలు తెలుసుకొని ఈ అసమర్థుడైనటువంటి బిలిబిత్రిగాడైనటువంటి ఈ అంబిగాడు ఏం చేశాడంటే, ఈ తోటి 7 రాజ్యాలు ఉన్నాయన్నానుగా, ఇందులో ఒక భారతీయ రాజ్యానికి చెందినటువంటి రాజు ఈ యొక్క అంబిగాడు ఏం చేశాడంటే, ఈ 7 రాజ్యాల్లో ఒక ముఖ్యమైనటువంటి రాజ్యానికి చెందిన రాజు, ఆయన పేరు మనకు బుక్కుల్లో అభిసారాగా ఇవ్వడం జరిగింది. ఎవరు అయినా అభిసారా. ఈ యొక్క అంబిగాడు తక్షశిల రాజు అయిన అంబిగాడు, మరో భారతీయ రాజు అయినటువంటి అభిసారా, వీళ్ళిద్దరిని కలుపుకొని ఎక్కడికి వెళ్ళారు? అంబిసారా ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా అలెగ్జాండర్ని ఒక ప్రాంతం వద్దకు వెళ్ళి కలుసుకున్నారు. రహస్య సమావేశం అన్నట్టు, అంటే అంతరంగిక సమావేశం, చర్చల సమావేశం. ఎక్కడ అంటే ఇది గుర్తుంచుకోవాలి మీరు, బొకారో. అంబిసారా కలిసి అలెగ్జాండర్ను భారతదేశం మీద రాకముందే, ఆహ్వానించకముందే ఈ యొక్క అలెగ్జాండర్ని మొట్టమొదట కలుసుకున్న ప్రాంతం బొకారో. అక్కడ కలుసుకొని మనోడు చెప్పాడు, అయ్యా ఇది పొజిషను, మరి ఆ దరిద్రుడు నాకంటే గొప్పవాడు, మరి నీ గురించి తెలుసుకొని నేను నీకు మోకరిల్లుతున్నా, మరి నువ్వు నా మీద రాగానే నా రాజ్యం మీద ఎటువంటి యుద్ధం చేయొద్దు, నీకు ముందల్నే లొంగిపోతాను, అందుకనే ఇక్కడ ఇంత దూరం వచ్చింది, అందుకనే ఇగో మనోడు కూడా మన తమ్ముడేవాడు అభిసారా, నువ్వు మన శత్రువు ఎవరంటే పురుషోత్తముడు గాడు, వాడికి రెచ్చగొట్టాలని ఆడ అంబిగాడు ఏం చెప్తాడు, వాడికి విదేశీయులు అంటే నచ్చరు, వాడి గ్రీకులు అంటే అస్సలు నచ్చదు, అసలు నీ పేరు చెప్తేనే మేము నీ గొప్పతనం తెలుసుకొని ఇంత దూరం వచ్చాం, కానీ వాడు నీ పేరు చెప్తే వాడెవర్రా అన్న రీతిలో మాట్లాడుతుండు, మరి నువ్వే చూసుకోవాలి వాడిని అని ఇంకా వాడిని రెచ్చగొడతాడు అలెగ్జాండర్ని రెచ్చగొట్టి వీడు మంచి మార్కులు కొట్టేస్తాడు. ఈ బొకారో వద్ద కలుసుకొని, నువ్వు ఎట్లా రావాలో కూడా చెప్తాను, నువ్వు ఈజీగా పెద్ద వెతుకులాడాల్సిన అవసరం లేదు అయ్యా, ఇది మా భారతదేశం అయ్యా, ఇది మా భారతదేశం అయ్యా, ఇది వాయువ్య ప్రాంతం అయ్యా, ఇది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందయ్యా, ఇక్కడ హిందూ కుష్ పర్వతాలు ఉంటాయ్యా, ఈ హిందూ కుష్ పర్వతాల్లో మన పర్వత శ్రేణుల గుండా మీరు దాటుకున్నప్పుడు అయ్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాలయ్యా, మీరు ఆఫ్ఘనిస్తాన్ వచ్చి హిందూ కుష్ పర్వత శ్రేణులు దాటిన తర్వాత మీకు 2 కనుమలు కనబడతాయ్యా, అయ్యే ఖైబర్, బోలాన్. మీరు ఆ కనుమల గుండా అక్కడ హిందూ కుష్ పర్వతాలు దాటితే ఖైబర్, బోలాన్ కనుమల చేరుకుంటే మీరు మీ సైన్యంతో భారతదేశంలో అడుగు పెట్టొచ్చు అయ్యా అని చెప్పేసి అంటాడు. భారతదేశంలో మీరు అడుగు పెట్టడానికి అది రూట్ మ్యాప్ అయ్యా మరి అని చెప్పి బొకారో వద్ద కలుసుకొని ఇవన్నీ ఆ దరిద్రుడికి చెప్పి వీడు వానికి రూట్ మ్యాప్ ఇచ్చేసి వస్తాడు. అలా పూర్తి స్థాయిలో సమయం చూసుకొని ఈ అలెగ్జాండర్ను భారతదేశానికి అంబిగాడు ఆహ్వానిస్తాడు. అలా అంబి ఆహ్వానం మేరకు గ్రీక్ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ భారతదేశానికి 327 బీసీలో వస్తాడు. 327 బీసీలో వచ్చి భారతదేశ వాయువ్య ప్రాంతం మీద గుండా వస్తూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈయన రాజ్యంకు రావాలి కదా, జీలం చీనాబ్, ఈయన రాజ్యం మీద దండయాత్ర చేసి ఈయనను ఎదుర్కోవాలంటే మనకు సైన్యంతో పూర్తిగా పటిష్టవంతమైనటువంటి ఎక్కువ దూరం, అంటే షార్ట్ కట్ అన్నట్టు, ఇది షార్ట్ కట్ రూట్. ఈయన పౌరవ రాజ్యానికి పోవాలంటే జీలం నదిని దాటాలి. జీలం నదిని తన సైన్యంతో, గుర్రాలతో,
వీటిని దాటాలంటే మరి దాని మీద పూర్తి స్థాయిలో పటిష్టవంతమైనటువంటి బ్రిడ్జిని ఏర్పాటు చేసుకోవాలి. దాదాపుగా 327 బీసీలో భారతదేశానికి వచ్చిన అలెగ్జాండర్ దాదాపు 10 నెలలు పడుతుంది సమయం. 10 నెలలు జీలం నది మీద బ్రిడ్జిని నిర్మించుకుంటారు. జీలం నది మీద బ్రిడ్జిని నిర్మించుకొని అక్కడనే సైనికులతో ఉంటూ ఆ బ్రిడ్జిని నిర్మించుకున్నాక అప్పుడు వాళ్ళు ఆ యొక్క సైన్యంతో దాటుతారు. ఆ బ్రిడ్జిని దాటి అప్పుడు పౌరప రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఆ పౌరప రాజ్యానికి రాజైన పురుషోత్తముడికి అలాగే గ్రీక్ చక్రవర్తి అయిన అలెగ్జాండర్కి మధ్య జరిగిన యుద్ధమే ఈ యొక్క 326 బీసీలో జరిగిన జీలం నది యుద్ధం అంటామన్నట్టు. దీని ఒడ్డున జరిగింది. దీనిని ఏమంటారు? జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధాన్ని ఏమంటారు అంటే ఐడాస్పస్ యుద్ధం అంటాం. ఏమంటాం మిత్రులారా? ఐడాస్పస్ యుద్ధం అంటాం. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఐడాస్పస్ యుద్ధం, జీలం నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధమే ఐడాస్పస్. జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధమే జీలం నది యుద్ధం లేదా ఐడాస్పస్. అందరికీ ఐడాస్పస్ అంటే ఇది ఆల్రెడీ మీకు వేదాల్లో చెప్పాను. ఏమని? సింధు నదికి 5 ఉపనదులు, సట్లేజ్, జీలం, చీనా, బ్రావి, బియాస్. అవి వేదాల్లో ఒక పేరుతో పిలువబడ్డాయని మీకు ఆల్రెడీ క్లాసులో చెప్పాను. గ్రీకు గ్రంథాల్లో కూడా ఇంకొక పేరుతో పిలువబడ్డాయని అది కూడా మీకు క్లాసులో చెప్పాను. అందులో జీలం నదిని గ్రీకు గ్రంథాల్లో పిలువబడిన పేరే ఐడాస్పస్. ఎస్, అంతే సింపుల్. కాబట్టి 326లో అలెగ్జాండర్కి పురుషోత్తముడికి, భారతీయ రాజు అయిన పురుషోత్తముడికి మధ్య జరిగిన యుద్ధమే జీలం నది యుద్ధం. జీలం నదికి గ్రీక్ గ్రంథంలో పేరు ఐడాస్పస్, అందుకనే దీని మరొక పేరు ఐడాస్పస్ యుద్ధం. అంతే, దట్స్ ఇట్. అలా ఏది పెద్ద ఆలోచించేది లేదు. మరి యుద్ధంలో మన పురుషోత్తముడు ఓడిపోతాడు. కానీ ఆయన ధైర్య సాహసాలు ఈ యొక్క అలెగ్జాండర్ను అబ్బురపరుస్తాయి. అంటే ధైర్య సాహసాల్లో ఆయన యుద్ధ రణరంగంలో ఆయన ఉన్నటువంటి టీవీని చూసినటువంటి పురుషోత్తముడు తనను తాను చూసుకున్నట్టే ఉంది. ఇలాంటి సమర్థుడు చావకూడదు. ఇలాంటి సమర్థుడు, శక్తివంతుడు, ధైర్యవంతుడు నా దగ్గర ఉండాలి, నా ప్రతినిధిగా ఉండాలి అని అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించినా కూడా పురుషోత్తముని ధైర్య సాహసాలకు మెచ్చుకొని, నువ్వే నాకు కరెక్ట్ అయినటువంటి వ్యక్తివి, నీలాంటి సమర్థుడే నాకు ఈ భారతదేశంలో ముఖ్యంగా నాకు ఒక ప్రతినిధిగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క పురుషోత్తముడికి తన యొక్క రాజ్యమైన పౌరప రాజ్యాన్ని నువ్వే తీసుకో, ఇగో ఈ పౌరప రాజ్యంతో పాటు నేను ఆక్రమించిన ఇంకో కొన్ని భూభాగాలను కూడా వెళ్తూ ఈ యొక్క పురుషోత్తమునికి ఇచ్చి తన ప్రతినిధిగా ఈ యొక్క పురుషోత్తముణ్ణి, అలాగే తన భారతదేశానికి వచ్చి రావడానికి కారణమైన అంబీని, పురుషోత్తము లాంటి ఒక ధైర్యవంతుని నాకు పరిచయం చేశావు, నీ వల్లనే అది కలిగిందని చెప్పి, నువ్వు కూడా నాకు మిత్రుడు లాంటి వాడివి అని చెప్పి అంబీ కూడా తన ప్రతినిధిగా నియమించి, అంబీని పురుషోత్తముల్ని తమ ప్రతినిధులుగా నియమించి అలెగ్జాండర్ తన యొక్క తదుపరి దండయాత్ర ఇక్కడ నేటి బీహార్ రాష్ట్రంలో అద్భుతమైన అతి గొప్ప సామ్రాజ్యంగా పేరుగాంచిన మగధ సామ్రాజ్యం మీదికి దండయాత్రకు మనోడు ప్లాన్ చేస్తాడు. ఎవరు అలెగ్జాండర్. అలెగ్జాండర్. మరి అలెగ్జాండర్ మగధ సామ్రాజ్యం మీదికి దండయాత్ర చేయాలనుకుంటాడన్న విషయాన్ని మాట్లాడుకోబోయే ముందు మిత్రులారా, ఇక్కడ ఎగ్జాంపుల్ అడిగిన ఒక విషయం చెప్తాను మీకు. ఈ ఐడాస్పస్ యుద్ధం జరగడానికి కారణం ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే అంబి. అంబి. ఇక్కడ వాడు ఒక స్వదేశీ రాజు అయి ఉండి ఇంకొక స్వదేశీ రాజును ఓడించడానికి ఒక విదేశీ రాజును భారతదేశం మీదకి ఆహ్వానించాడు, వాని స్వార్థం కోసం. మరి అందుకనే భారతదేశ చరిత్రలో గ్రీక్ చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ను భారతదేశం మీదకి యుద్ధానికి ఆహ్వానించి
భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి దేశద్రోహిగా పేరుగాంచాడు ఎవరయ్యా అంటే తక్షశిల రాజైన అంబి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశద్రోహి తక్షశిల రాజు అంబి. మరి ఇక్కడనే మీకు ఒకటి సైమల్టేనియస్గా చెప్పాలి. భారతదేశంలో ప్రధానంగా 3 దేశద్రోహులుగా పేరుగాంచారు. మొదటి దేశద్రోహి, రెండవ దేశద్రోహి, మూడవ దేశద్రోహి. ఇక్కడ చూడండి, మొదటి దేశద్రోహి అంబి. ఇటే చూడండి మిత్రులారా, స్వదేశీ రాజైన పురుషోత్తముణ్ణి ఓడించడానికి అలెగ్జాండర్ అనే గ్రీక్ చక్రవర్తిని ఆహ్వానించాడు. రెండవ దేశద్రోహి ఎవరంటే రాజపుత్ర రాజవంశంలో గాద్వాల రాజవంశానికి చెందిన గాద్వాల జయచంద్రుడు, చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడానికి గోరీ మహమ్మద్ అనేటటువంటి విదేశీ ఇస్లాం పాలకుని భారతదేశం మీదకి ఆహ్వానిస్తాడు. మూడవ దేశద్రోహి పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడి ఇబ్రహీం లోడీని ఓడించడానికి ఢిల్లీ సుల్తానుల్లో చివరివాడైన లోడీ వంశంలో చివరివాడు, ఢిల్లీ సుల్తాన్లో చివరివాడైన ఇబ్రహీం లోడీని ఓడించడానికి పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడి కాబూల్ను పరిపాలించే బాబర్ను భారతదేశం మీదకి యుద్ధానికి ఆహ్వానిస్తాడు. చూడండి, వాళ్ళు సేమ్ స్వదేశీ రాజులు. వారి పక్కనే ఉన్నటువంటి పక్క రాజ్యాలకు చెందిన రాజ్యాలను ఆక్రమించడానికి ఆ రాజ్యాలకు చెందిన రాజుల మీద వీళ్ళని యుద్ధానికి ఆహ్వానించారు. అందుకనే మొదటి దేశద్రోహి తక్షశిల రాజు అంబి, రెండవ దేశద్రోహి రాజపుత్ర రాజవంశమైన గహద్వాల రాజవంశానికి చెందిన జయచంద్రుడు, మూడవ దేశద్రోహి దౌలత్ ఖాన్ లోడి. వాళ్ళు ఎవరిని ఆహ్వానించారు, ఎవరిని ఓడించారు అంటే అక్కడ చాట్ రాశాను. పురుషోత్తముని ఓడించడానికి అలెగ్జాండర్ని ఆహ్వానించాడు. ఇక్కడ జయచంద్రుడు పృథ్వీరాజును ఓడించడానికి గోరీ మహమ్మద్ని ఆహ్వానించాడు. ఇక్కడ ఇబ్రహీం లోడీని ఓడించడానికి కాబూల్ను పరిపాలించే బాబర్ని ఆహ్వానించాడు. ఆ బాబరే ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఒక్కటి ఆలోచించండి, దీన్ని బట్టి విదేశీయులు ఎవడూ కావాలని రాలేదురా నాయన. మన కళ్ళ మనమే ఈ యొక్క కత్తితోటి మన వీపిని మనమే గీక్కున్నాం రా నాయన. వాడేవిగో ఈ దరిద్రులు, ఇలాంటి దరిద్రులు చేయబట్టే గా విదేశీయులు వచ్చి గీడ పాగా వేసిపోయారు తప్ప మనకు మనమంటే. కాబట్టి మనం అనైక్యత ఉండాలి. అన్నదమ్ములు కొట్లాడుతుంటారు. అన్నదమ్ములు ఐక్యత ఉంటేనే అవతలోడికి ఛాన్స్ ఉండదు. అన్నదమ్ముల అనైక్యత ఉంటే ఆ ఇల్లు సర్వనాశనమే. వాడు ఒక 4 మాటలు వింటాడు, వీడు బయటని 4 మాటలు వింటాడు. ఫలితం పెద్ద గొడవ. అన్నదమ్ములు ఒక ఇంట్లో ఎంత కలిసికట్టుగా ఉంటే ఆ కుటుంబం అంత వృద్ధిలోకి వస్తుంది. అవునా? ఇక్కడ కూడా అంతే. భారతదేశానికి సంబంధించిన ఒక తల్లి బిడ్డలుగా చెప్పే అనేక రాజ్యాల రాజులు కూడా కలిసికట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇన్ని రాజ్యవంశాలు మనకు ఆవిర్భవించేవి కాదు. సో మిత్రులారా, ఈ విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. మరి ఇక్కడ మనం అసలైన విషయానికి పోదాం. ప్రతినిధులుగా పెట్టిన తర్వాత మనకు అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం సందర్భంలో చెప్పుకోవాలి. ఏమిటి? పురుషోత్తముడి భార్య అలెగ్జాండర్కి రాఖీ కడుతుంది. ఈయన ఓడిపోతారు. తన యొక్క భర్తను చంపొద్దని కొద్దిగా కథ కూడా ఉంది. తన భర్తకు నువ్వు నా అన్న లాంటి వాడని చెప్పేసి ఈ యొక్క రాఖీ కూడా కట్టిందని. అలాగే ఈయన ధైర్యసాహసాలు చూసుకొని పూర్తిగా అతన్ని సింహాసనం మీద అతనికి కూర్చోబెట్టి అతనికి అప్పచెప్పి తన ప్రతినిధిగా నియమించి వెళ్ళిపోయాడు అనేది కూడా ఒక చిన్నపాటి ఒక వాస్తవం కూడా ఉంది. అది నిజమా కాదా అనేది మనకు తెలియదు, కానీ దాన్ని నమ్మాలి. ఇక మొఘల్ చక్రవర్తుల్లో ఉమాయునికి మన కర్ణావతి పంపుతుంది రాఖీ. ఇక్కడ ఈ 2 రాఖీకి సంబంధించిన సంఘటనలో మనం కొద్దిగా గుర్తుంచుకుంటే అయిపోతుంది. అది ఏంటిది అనేది మొఘల్ సామ్రాజ్యం వచ్చినప్పుడు, మధ్యయుగంలో వచ్చినప్పుడు మనం చెప్పేస్తాను. సో ఇక్కడ మరి మగధ సామ్రాజ్యాన్ని పోవాలంటే ఏ నది దాటాలి? వాడు మళ్ళీ బియాస్ నది దాటాలి. అంటే దీని అర్థం
బియాస్ నది దాటాలంటే మళ్ళీ బ్రిడ్జి నిర్మించుకోవాలి. దీనికి తోడు ఈ గ్రీకు సైన్యాలు పూర్తి స్థాయిలో యుద్ధాలు చేసి 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 అలుపెరగకుండా కొంతమంది ఆరోగ్యం క్షీణించి కొంతమంది చనిపోయారు, కొంతమంది చనిపోకుండా అనారోగ్యం బారిన పడ్డారు. దీనివల్ల సైనికులు చక్రవర్తి మీద అంతర్గత తిరుగుబాటు చేశారు. మళ్ళీ అలెగ్జాండర్ మీదనే అంతర్గత తిరుగుబాటు చేశారు. ఇంకా కొంతమంది ఆరోగ్యవంతులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఇంతమందిని ఓడించావురా నాయనా, నువ్వు ఎందుకు చంపుతావురా మమ్మల్ని, ఈ బీఆర్ మగధ మీద పోవంటున్నావు, ఆ మగధను పరిపాలించేది ఎవరో తెలుసా నీకు? నిన్న మనం చెప్పుకున్నాక 3 వంశాలని, ఆర్యాంక, శిశునాగ, నంద. అందులో చివరిది నందవంశం, శూద్రులు పరిపాలించారని చెప్పాను. ఆ నందవంశానికి చెందిన వాళ్ళరా నాయన అంటే అలెగ్జాండర్ సమకాలికంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న మగధ సామ్రాజ్యానికి చెందిన వంశం ఏంటంటే మీ మైండ్లో నందవంశం. అప్పుడు పాలకుడు ఎవరు? ధననందుడు. నందవంశంలో చివరివాడన్నాను వీడే. వాళ్ళ సైనిక వ్యవస్థ పూర్వం అమోఘమైనది, పటిష్టవంతమైనది నందులది. నందుల సైనిక వ్యవస్థ అంటే ఒక్కొక్కడు గడగడలాదేది. మరి నందుల సైనిక వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది కాబట్టే మహాపద్మనందుడు క్షత్రియులను సర్వనాశనం చేసి పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని అఖండ భారతావనిని జయించి భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యం కిందికి తీసుకొచ్చి పరిపాలన చేశాడు. పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశాన్ని అంటే అస్మక రాజ్యాన్ని, దక్షిణ భారతదేశాన్ని అంటే అస్మక జనపదాన్ని జయించిన మొదటి రాజుగా పేరుగాంచాడు మహాపద్మనందుడు. అంటే నాట్య జోగ్. మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజ్యాన్ని అనగా అస్మక అనే జనపదాన్ని, దక్షిణ భారతదేశం మొత్తం అస్మక జనపదం కిందికి వస్తుంది. అటువంటి అస్మక జనపదాన్ని కను సైగల్లో ఆక్రమించాడు అంటే, ఒరిస్సా నుండి వాయువ్యం ఆక్రమించాడంటే ఏంటిది అర్థం? సైనిక వ్యవస్థ అంత పటిష్టవంతంగా ఉందని అర్థం. అశ్వదళమైన, రథదళమైన, కాల్బలమైన. కాబట్టి తొలిసారిగా ప్రపంచంలో ముఖ్యమైన గుర్రాల మీద ముఖ్యమైన ప్రాంతాల్లో జయించుకుంటూ వస్తున్నటువంటి వీళ్ళకి ఆ సైనిక సామర్థ్యం కూడా తెలిసింది. ఆ సైనిక వ్యవస్థ చూసి గడగడలాడిపోయారు తొలిసారిగా గ్రీక్ సైన్యాలు. ఇటు అనారోగ్యం పడి కొంతమంది ఉష్కాక్, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, యుద్ధం చేయలేక. కొంతమంది ఈ యొక్క నందవంశం యొక్క సైనిక వ్యవస్థ చూసి మేము యుద్ధం చేయలేము, మేము రాలేము, మేము వస్తే మనం వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాం, వాళ్ళ చేతుల్లో ఈయన్ని చంపేస్తారు, ఈయన బొంద పెడతారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంతా బిలిబిత్తిరాలే కానీ వాళ్ళు మాత్రం మామూలు కాదురా నాయన, వాళ్ళతో పెట్టుకోదురా నాయన, దండంరా నీ అలెగ్జాండర్, నీ భారతదేశం జయించాలి, నీది అన్నీ కూడా మనిషి నీ జోలో పెట్టుకోరా, మా వల్ల కాదురా అని చెప్పేసి ఇలా వీళ్ళు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ని పరిస్థితుల కారణాల దృష్ట్యా అలెగ్జాండర్ తన యొక్క దండయాత్రను విరమించుకుంటాడు. దానికి తోడు అలెగ్జాండర్ కూడా కొద్దిగా అస్వస్థతకు గురవుతాడు. ఎడతెరపలేని కంటిన్యూ యుద్ధాలు, విశ్రాంతి లేదు. చలికాలం, ఎండాకాలం, వానాకాలం అనేది ఏ తేడా లేకుండా పూర్తిగా తన యొక్క దృష్టిని ఒకటే టార్గెట్, ప్రపంచాన్ని జయించాలి, విశ్వవిజేత కావాలి, భారతదేశాన్ని పూర్తిగా జయించి గ్రీక్ సంస్కృతిని వ్యాపింపచేయాలి అనే టార్గెట్తో భారతదేశం మీదకి వచ్చినటువంటి అతని కళ నెరవేరకుండానే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కారణాల వల్ల పూర్తిగా అలెగ్జాండర్ తన స్వదేశానికి పయనం కావడం అనేది జరిగింది. అలా 325 BCలో అలెగ్జాండర్ తన స్వదేశానికి పయనం అయి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయే ముందు ఇక్కడ పూర్తిగా తన యొక్క అలెగ్జాండర్ పూర్తిగా ఇక్కడ భారతదేశంలో తాను జయించిన భూభాగాలకు తన ప్రతినిధులుగా తన యొక్క సైన్యాధిపతులను నియమిస్తాడు. ఎవరు? అలెగ్జాండర్ భారతదేశం మీద జయించిన తన భూభాగాల మీద తన ప్రతినిధులుగా ఉంచింది ఎవరినంటే ప్రధానంగా ఇద్దరిని, సెల్యూకస్ నికేటర్ అలాగే నియార్కస్. ఎవరు? నియార్కస్. ఇక్కడ మీరు చూసినట్లయితే సెల్యూకస్ నికేటర్ అలాగే నియార్కస్ అనే ఇద్దరిని అలెగ్జాండర్ వెళ్తూ వీళ్ళిద్దరిని తన ప్రతినిధులుగా ఇక్కడ ఉంచి తన భూభాగాల మీద తన స్వదేశానికి పయనమవుతాడు. అలా పయనమవుతూ
325 బీసీలో ప్రయాణం స్టార్ట్ చేసిన అలెగ్జాండర్ 323 ప్రాంతంలో సుసా అనే పట్టణానికి సమీపాన 323 సంవత్సరంలో సుసా అనే పట్టణానికి సమీపాన ఉన్న ఈ యొక్క బాబిలోనియా, సుసా అనే పట్టణానికి సమీపాన ఉన్న బాబిలోనియా అనే ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యం కలిగి ఈ యొక్క వ్యాధితో మరణించాడు. మసూచి అనే వ్యాధితో 323 సంవత్సరంలో సుసా అనే పట్టణానికి సమీపాన ఉన్న ఈ ప్రాంతంలో మరణించాడు. బాబిలోనియా అంటే నేటి బాగ్దాద్. బాబిలోనియా అంటే నేటి బాగ్దాద్. ఈ బాగ్దాదు నేటి ఇరాక్ దేశానికి రాజధాని. అట్లా గుర్తు రావాలి. బాబిలోనియా అంటే ప్రస్తుత పేరు బాగ్దాద్. బాగ్దాద్ ప్రస్తుతం ఇరాక్ దేశ రాజధాని అనేది మీరు సైమల్టేనియస్గా లింకప్ చేసుకోవాలి. అలా 323లో అలెగ్జాండర్ మరణించాడు. తన కోరిక పూర్తిగా నెరవేరకుండానే మరణించాడు. అలెగ్జాండర్ ఒక విషయం చెప్పాడట. ఎన్ని గమనించినటువంటి వాడు. నేను అనారోగ్యంతో మంచం ఎక్కాను నాయన. ఆయనగా చనిపోతాడనంగా ఆయనకు కొంతమందిని పిలిచి తన అంతరంగికుల్ని నా కోరికలు ఉన్నాయి, మీరు నెరవేర్చాలంటాడంట. నన్ను ఖననం చేసేటప్పుడు నా చేతులు ఇలా పైకి పెట్టి ఇలా పూడ్చిపెట్టండి. నా శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు నా మీద నా యొక్క ఖజానాలో ఉన్న డబ్బు తెచ్చి నా శవం మీద చల్లుకుంటూ వెళ్ళండి దారి పొడుగుతున. అలాగే నా యొక్క అంత్యక్రియ కార్యక్రమంలో వైద్యులు ఉండాలి అంటాడట. అంటే ఇక్కడ సంపాదించింది మొత్తం ఏది శాశ్వతం కాదు. భారతదేశాన్ని దాదాపుగా ఆఫ్రికా ఖండాన్ని మొత్తం ఒక ఖండాన్ని జయించినటువంటి ఈ యొక్క అలెగ్జాండర్, అలుపెరగని విజయాలు సాధించిన అలెగ్జాండర్ ఏమీ తీసుకోకుండా, ఒట్టి చేతులతో ఏమి తీసుకోకుండానే వెళ్తున్నాడు అని చెప్పడానికి ఇలా పెట్టమంటాడు. అంటే ఏది శాశ్వతం కాదు అని చెప్పడానికి. ప్రపంచాన్ని జయించినటువంటి, దాదాపుగా ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్కు ఎంత డబ్బు ఉన్నా కూడా, ఇంత బంగారు నాణ్యాలు ఉన్నా కూడా, ఎంత సిరి సంపదలు ఉన్నా కూడా, మనుషుల్ని రోగాలు నయం చేసేటటువంటి వైద్యులు, డాక్టర్లు కూడా, భగవత్ స్వరూపులుగా భావించే వైద్యులు కూడా అలెగ్జాండర్ ప్రాణాన్ని దక్కించలేకపోయారని చెప్పడానికి వైద్యులు ఉండమంటాడు. నేను ఏ పైసా అంటే ఏ పైసా అంటే ఏ ధనం మనకు సొంతం కాదు ధనం అని చెప్పడానికి, ఇదంతా రాళ్లపాలే, రాజుల సొమ్ము రాళ్లపాలే అని తెలియజేయడానికి తన మీద చల్లవని అంటాడు అలెగ్జాండర్. చూడండి అంత గొప్ప మాట చెప్పాడు. అంటే ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద, ఉన్నంత వరకే ఇది నీది నాది మనది అని. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎలా వచ్చామో పుట్టినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా, మధ్యలో ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక ప్లే, ఒక ఆట. కడుపులో పడ్డప్పుడు తల్లికి, తండ్రికి, అక్క చెల్లెలు, నీ బంధువులకు నువ్వు సంబంధం లేదు. జస్ట్ వచ్చావు, ఒక ఆట ఆడుకున్నావు, పెరిగి పెద్ద అయ్యావు, ఇక్కడ ఒక ఆట ఆడావు, నీ గేమ్ అయిపోయింది. నీ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళిపోతూనే ఉండాలి. మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ కొత్త ఆట ఆడడానికి రావాలి. అంటే ఇదంతా వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివే, పోయేటప్పుడు నువ్వు ఒక్కడివే. ఇక్కడ ఇదంతా మధ్యలో ఉన్నది కూడా మిథ్య. దీన్ని నువ్వు ఒక ఆటగానే ఆస్వాదించాలి తప్ప అందులో లీనం కాకూడదు అనేటటువంటిది ఇందులో మనకు కనపడుతుంటుంది. చూడండి మరి అంత అద్భుతం అలెగ్జాండర్. అందుకునే అటువంటి అలెగ్జాండర్ ఇన్ని మాటలు ఎట్లొచ్చాయి ఈయనకి? ఒక యుద్ధ వీరుడికి ఇంత తత్వం ఏంచి వస్తుంది? మన భారతదేశంలో ఉండు కాబట్టి, మన భారతదేశ పండితుల దగ్గర విన్నాడు కాబట్టి, మన భారతదేశ సాహిత్యాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి మరి అంత తత్వం అనేది ఆయనకు అర్థమైంది. అందుకనే అలెగ్జాండర్ దాదాపు మన భారతదేశంలో 19 నెలలు ఉన్నాడు. అలెగ్జాండర్ మన భారతదేశంలో 19 నెలలు ఉన్నాడు. సంవత్సరం మీద 7 నెలలు. అందుకనే ఇక్కడ పరిస్థితులు ఆకలింపు చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, సాహిత్యాన్ని అర్థం చేసుకున్నాడు, పురాణాలను అర్థం చేసుకున్నాడు, ఇతిహాసాలు ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా. అందుకనే భారతదేశాన్ని
అలెగ్జాండర్ వండర్ల్యాండ్. ఎగ్జామ్లో ఒకసారి అడిగాడు. అలెగ్జాండర్ భారతదేశాన్ని వండర్ల్యాండ్ అని పేర్కొన్నాడు. అద్భుత భూమి. అలెగ్జాండర్ భారతదేశాన్ని వండర్ల్యాండ్, అద్భుతమైన భూమి, సిరి సంపదలు కలిగిన భూమి, ఈ యొక్క అద్భుతమైన పురాణ పురుషులు జన్మించిన భూమి, వేద సాహిత్యం కలిగినటువంటి భూమి, పశుపక్షాదులు, జంతు సంపద, ఇలా అద్భుతం అద్భుతం అద్భుతం. భూమి మీద మరో స్వర్గంగా భావించాడు. భూమి మీద మరో స్వర్గంగా భావించాడండి మన భారతదేశాన్ని అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఊరికనే చేతులు ఇట్లా పైకి పెట్టవని ఇవన్నీ చెప్పలే. అలెగ్జాండర్ ఊరికనే భారతదేశాన్ని అద్భుత భూమి అని చెప్పలే. ఫస్ట్ దీనికి కారణం తన గురువైన అరిస్టాటిల్. గురువు గారు నన్ను ఆశీర్వదించండి, నా దండయాత్ర ఇప్పుడు భారతదేశం మీద చేస్తున్నాను అనగానే అరిస్టాటిల్ తన గురువుకు చెప్తాడు, తన గురువైన అరిస్టాటిల్ చెప్తాడు, నాయనా నువ్వు దేనితోనైతే పెట్టుకోవద్దు అనుకుంటున్నావో దాంతోనే పెట్టుకుంటున్నావు. భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి, యోగభూమి, ధన్యభూమి, అద్భుతమైన భూమి. అలాంటి దేశం మీద పోతున్నావు. సరే, నేను నీ గురువుగా నేను కాదనలేను, ఒక యుద్ధవీరుడిగా నిన్ను ఆపలేను. కానీ వచ్చేటప్పుడు మాత్రం నాకు ఆ భారతదేశం నుంచి వచ్చేటప్పుడు వేదాంతుల్ని ఎంపడి పెట్టుకోనరా నాయన, ముఖ్యమైనటువంటి గ్రంథాలను, సాహిత్యపరమైన గ్రంథాలను తీసుకురా, పవిత్రమైన గంగానది జలాన్ని తీసుకురా, ఈ యొక్క కర్మభూమి అయినటువంటి ఆ భారతదేశం నుంచి కొంచెం గుప్పెడు మట్టిని, భారతదేశం నుంచి గుప్పెడు మట్టిని తీసుకురా నాయన, పవిత్రమైన గంగా జలాన్ని తీసుకురా నాయన, ఆ తత్వవేత్తలు వేదాంతిని తీసుకురా, ముఖ్యమైనటువంటి సాహిత్యపరమైన ఆధారాలను తీసుకురా నాయన, నాకు అక్కడి నుంచి ఏ సిరి సంపదలు వద్దు, ఈ ఒక్కడు తీసుకొస్తే చాలు నాయన అంటాడు. ఆయనకు అప్పుడే లైట్ వెలుగుతుంది, ఏంది మా ఊడేమో ఎంత గొప్పగా చెప్తుండేదని. అవన్నీ ఆడిపోయి 19 నెలలు ఉన్నాక మనోనికి తెలిసింది. అన్నీ తెలుసుకున్నాక ఆ తత్వాన్ని మొత్తం చివరికి పెట్టుకుంటే మనోనికి చివరికి తెలిసింది అన్నట్టు. రోగం వచ్చి మంచంలో పడ్డప్పుడు ఆయనకి తెలిసింది అన్నట్టు. అందుకని ఊకనే రాలే అన్నాడు చేశాడు అంటే దానికి కారణం ఇట్లా అన్నట్టు. అందుకని ఆయన అద్భుత భూమిగా పేర్కొన్నాడు. 19 నెలలు గడిపాడు అలా. అలెగ్జాండర్ వెళ్తూ వెళ్తూ సెల్యూకస్ నికేటర్ నియార్కస్లను పెట్టి తన దేశానికి వెళ్తున్న మార్గ మధ్యంలో చనిపోతాడు అన్నట్టు. అందులో ఈ సెల్యూకస్ నికేటర్ అనేవాడు ఉండు కదా, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ఇవన్నీ అలెగ్జాండర్ జయించిన ప్రాంతాలని చెప్పానుగా, ఇగో ఇదే ఈ సిరియా ప్రాంతాన్ని ఈ సెల్యూకస్ నికేటర్ స్వతంత్రిస్తాడు అన్నట్టు. అలెగ్జాండర్ చనిపోయినాక ఆ స్వతంత్రించి ఆ ప్రాంతానికి రాజు అవుతాడు. అలా సిరియా రాజు సెల్యూకస్ నికేటర్ గాడు చంద్రగుప్త మౌర్యుడి పీరియడ్లో వాడు భారతదేశం మీద దండయాత్రకు వస్తాడు. అలా దండయాత్రకు వచ్చిన సెల్యూకస్ నికేటర్ని చంద్రగుప్త మౌర్యుడు ఓడిస్తాడు. దాని కథ అనేది నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యంలో డిస్కస్ చేసుకుందాం. ఇది జనరల్గా ఏమిటి, ఈ యొక్క అలెగ్జాండర్ మరణించేంత వరకు. ఇప్పుడు మరి అలెగ్జాండర్కి సంబంధించిన దాంట్లో మరి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే, ఈయన పెర్సిపోలిస్ అనే నగరాన్ని ధ్వంసం చేయడమే కాకుండా తన విజయాలకు గుర్తుగా అలెగ్జాండ్రియా నగరం అనే దాన్ని ధ్వంసం చేస్తాడు. అలెగ్జాండ్రియా నగరం అనే దాన్ని నిర్మిస్తాడు. పెర్సిపోలిస్ అనే నగరాన్ని ధ్వంసం చేస్తాడు. అలెగ్జాండర్ తన పేరు మీదుగా అలెగ్జాండ్రియా అనే నగరాన్ని ఈజిప్టులో నిర్మిస్తాడు అన్నట్టు. ఇది ముఖ్యమైనది. మరి ఈయన యొక్క విజయాలను గురించి వివరించిన గ్రంథం ఏందంటాడు. ఈయన యొక్క విజయాలను గురించి వివరించింది వ్యక్తి ఎవరంటాడు, సైనిక విజయాలను. అలెగ్జాండర్ సైనిక విజయాలను గురించి వివరించిన వ్యక్తి పేరు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే నియార్కస్ అని పెట్టాలి. అలెగ్జాండర్ టోటల్ దండయాత్రల గురించి అంటే ఆయన సైనిక విజయాల గురించి వివరించింది ఎవరంటే ఆయన సైన్యాధిపతుల్లో ఒకడే నియార్కస్. ఇతడే సింధు నది పైన పరిశోధనలు చేశాడు. సింధు నది మీద పరిశోధనలు చేసినటువంటి వాడు, సింధు నది మీద ప్రవాహ దిశ మీద పరిశోధనలు చేసినటువంటి వాడు నియార్కస్. సింధు నది జలాల మీద పరిశోధన చేసిన వాడు. అలాగే మనకు ఈయన యొక్క అత్యంత కీలకమైనటువంటి అలెగ్జాండర్ జీవిత చరిత్రను రాసినటువంటి వాడెవరంటే ఓనిసిక్రిటిస్. ఓనిసిక్రిటిస్ అలెగ్జాండర్ యొక్క జీవిత చరిత్రను రచించింది ఎవరంటే ఓనిసిక్రిటిస్. ఓనిసిక్రిటిస్ అలెగ్జాండర్ జీవిత చరిత్రను రచించాడు. అలెగ్జాండర్ యొక్క సైనిక విజయాలను గురించి వివరించింది ఎవరంటే నియార్కస్. అలెగ్జాండర్ యొక్క సైనిక విజయాల గురించి వివరించింది నియార్కస్. ఇది మనకు అలెగ్జాండర్ సంబంధించిన సమాచారం. అయితే అందరూ ఇంతవరకే జనరల్ చెప్పుకుంటారు, కానీ స్టేట్మెంట్లు కూడా అడిగాడు.
అవి ఎగ్జామ్లు అడిగాడు. మరి అది చెప్పకపోతే వేస్ట్. అలెగ్జాండర్ సంబంధించి ఒక నలుగురు చరిత్రకారులు చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఏందో చూద్దాం. మరి ఈ యొక్క గ్రీకుల మరి దండయాత్ర వల్ల కలిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది చూద్దాం. ఇందులో స్టేట్మెంట్స్ మరి అలెగ్జాండర్ సంబంధించిన ముఖ్యమైన చరిత్రకారులు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన గురించి. ఇవి కూడా ఎగ్జామ్లు అడిగాడు మిత్రులారా ఒకటి. మరి అది కూడా మనం చదవాలి. ఇందులో ఫస్ట్ మన స్టేట్మెంట్లు ఇచ్చిన వారిలో చూస్తే ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి వారిలో మనకు ఇక్కడ విఏ స్మిత్ అనేవాడు ఏం చేశాడంటే అలెగ్జాండర్ని ఏ విధంగా అభివర్ణించాడంటే అలెగ్జాండర్ దండయాత్ర వలన తూర్పు పశ్చిమ దేశాల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించాడు అని ఇచ్చాడు. తూర్పు పశ్చిమ దేశాల మధ్య ఉన్న అడ్డుగోడలను అలెగ్జాండర్ తన దండయాత్ర వలన తొలగించాడు, వాటిని పటాపంచలు చేశాడు అన్నటువంటి వాడు విఏ స్మిత్. ఇదే విఏ స్మిత్ మనకు రెండోది కూడా చెప్పాడు. రెండో స్టేట్మెంట్ ఇతని గురించే. అలెగ్జాండర్ భారతదేశంపై చేసిన దండయాత్రలు, అలెగ్జాండర్ భారతదేశం మీద జరిపిన దండయాత్రలు విజయవంతమైనవి, విజయవంతమైనవిగా పేర్కొన్నాడు. అలెగ్జాండర్ భారతదేశం మీద జరిపిన అన్ని దండయాత్రలు కూడా అసాధారణమైనవిగా పేర్కొన్నాడు. ఎవరయ్యా అంటే విఏ స్మిత్. అలాగే మనకు ఎన్సి రాయ్ చౌదరి అనేటటువంటి వాడు కూడా అలెగ్జాండర్ గురించి మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్సి రాయ్ చౌదరి అలెగ్జాండర్ భారతదేశం పైకి తుఫానులాగా వచ్చి సుడిగాలిలా వెనుదిరిగాడు అని పేర్కొన్నాడు. అలెగ్జాండర్ భారతదేశంపై తుఫాన్ ఎంత వేగంగా వస్తుందో, అనుకోకుండా వస్తుందో, వేగంగా దూసుకొస్తుందో అలా వచ్చి సుడిగాలిలా ఉన్నంతసేపు ఒక క్షణం ఉండి ఎంబడే మాయమైనట్లుగా అలా భారతదేశం నుంచి వెళ్ళిపోయాడు అని పేర్కొన్నాడు ఎన్సి రాయ్. అలాగే ఇదే అలెగ్జాండర్ గురించి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది మరొకటి ఉంది, చూద్దాం. ఏంది అంటే యూరప్ ఖండంలో జన్మించి ఆఫ్రికా ఖండాన్ని మొత్తం జయించి ఆసియా ఖండంలో మరణించినటువంటి గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అని చెప్పేసి ఈయన గురించి అన్నాడు. యూరప్ ఖండంలో జన్మించి ఆఫ్రికా ఖండాన్ని మొత్తం జయించి ఆసియా ఖండంలో మరణించిన గొప్ప గ్రీకు వీరుడు, గ్రీకు చక్రవర్తి అని అలెగ్జాండర్ అని చెప్పింది ఎన్సి రాయ్ చౌదరి. అలాగే మనకి ఇక్కడ ఆర్సి మజుందార్ ఈ చరిత్రకారుడు అలెగ్జాండర్ గురించి ఏమి చెప్పాడయ్యా? ఆర్సి మజుందార్ అంటే అలెగ్జాండర్ దండయాత్రలు, అలెగ్జాండర్ భారతదేశం మీద చేసిన దండయాత్రలు, భారతదేశం మీద చేసిన దండయాత్రలు సాధారణమైనవిగా, ఫలితాలు లేనివిగా. అలెగ్జాండర్ భారతదేశం మీద చేసిన దండయాత్రలు సాధారణమైనవిగా, ఫలితాలు లేనటువంటివిగా ఆర్సి మజుందార్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఇక్కడ మనకు ఆర్సి ముఖర్జీ అనేటటువంటి మరొక చరిత్రకారుడు ఏమన్నాడు? ఆర్సి ముఖర్జీ అనే చరిత్రకారుడు ఏమన్నాడయ్యా అంటే అలెగ్జాండర్ భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లో రాజకీయ శాశ్వత స్థిరత్వాన్ని పొందలేకపోయాడు అని చెప్పాడు. ఆర్సి ముఖర్జీ అనేటటువంటి వాడు ఏం చెప్పాడు?
అలెగ్జాండర్ భారతదేశంలో ఉన్న పంజాబ్లో ముఖ్యంగా రాజకీయ శాశ్వత స్థిరత్వాన్ని పొందలేకపోయాడనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఇవి మనకు విఎస్ స్మిత్ ఇచ్చిన 2 స్టేట్మెంట్లు, ఎన్సి చౌదరి ఇచ్చినటువంటి 2, అలాగే ఆర్సి మజుందార్ ఇచ్చినటువంటి 1 స్టేట్మెంటు, ఆర్సి ముఖర్జీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. ఇవి మేము గుర్తుంచుకోవాలి. మరి ఈ గ్రీకుల వలన కలిగిన ఫలితాలు ఏమిటంటే, జనరల్గా మన భారతదేశానికి ఒకటిసారి కాల నిర్ణయం జరిగింది. కాల నిర్ణయం అనేది 100% భారతదేశానికి గ్రీకుల దండయాత్ర వలన కాల నిర్ణయం జరిగింది. రెండోది ఏంటంటే వర్తక వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి. వర్తక వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చెందాయి, బలపడ్డాయి. మూడోది ఏమిటంటే ఇక్కడ అత్యంత ముఖ్యమైనది, ఇక్కడ గాంధార శిల్పకళ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. గాంధార శిల్పకళ కాల నిర్ణయం జరిగింది, వర్తక వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి, గాంధార శిల్పకళ అనేది కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరొక ముఖ్యమైన 4వది ఏంటంటే, మనము మన దగ్గర నుంచి అంటే భారతదేశం నుండి గ్రీకులు ప్రధానంగా తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, అలాగే జ్యోతిష్య శాస్త్రం, తర్కశాస్త్రం, ఇక్కడ చూడండి తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, తర్కశాస్త్రం, వైద్య శాస్త్రం లాంటి అన్ని అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడం జరిగింది. తత్వశాస్త్రం, గణిత, జ్యోతిష్య, తర్క, వైద్య. మనము వాళ్ళ దగ్గర నుంచి ఖగోళ శాస్త్ర విషయాలు, విజ్ఞాన శాస్త్ర విషయాలను మనము గ్రీకు నుండి నేర్చుకున్నాము. గ్రీకుల నుండి భారతీయులు ఏం నేర్చుకున్నారు? ఖగోళ శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర విషయాలకు సంబంధించినవి నేర్చుకుంటే, మన దగ్గర నుండి గ్రీకులు ఏమి నేర్చుకున్నారంటే తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, తర్కశాస్త్రం, వైద్య శాస్త్రం లాంటి విషయాలు నేర్చుకున్నాడు. ఇది ఇక్కడ ప్రధానంగా గ్రీకులు దండయాత్ర చేయడం వలన జరిగినటువంటి పరిణామాలు. ఈ స్టేట్మెంట్లు అనేవి ఖచ్చితంగా రావాలి మీకు. ఇది మనకు గ్రీకుల దండయాత్రలకు సంబంధించిన సమాచారం.